వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామంది మగవాళ్ళకి ఆ టైంలో వెంటనే అయిపోతూ ఉంటుంది, మెత్తబడిపోతూ ఉంటుంది. సో దీనికి ఒక మంచి హోమ్ రెమెడీతో పాటు ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అసలు మీకు ఎందుకు అవుతుంది ఇలా అని చెప్పేసి సార్ చెప్తా అంటున్నారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. మీ వీడియోలు చాలామంది చూశారు, చాలామంది అడిగారు. సో మాకు పనిచేసేసారు, సార్ ఇచ్చిన మాకు మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి, ఈరోజు మేము హ్యాపీగా మా దాంపత్య జీవితాన్ని గడపగలుగుతున్నామని చెప్పేసి అడిగారు. సో ఈరోజు మన ఛానల్లో వీర్యం త్వరగా పడిపోతూ ఉంది కొంతమందికి. వాళ్ళు కామెంట్లు చేశారు, మాకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పమని సార్, ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకుని మేము తీసుకుంటాము అని చెప్పేసి. సో ఎలాంటి హోమ్ రెమెడీ ఉంది, అసలు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎన్ని నిమిషాల్లో త్వరగా అయిపోతే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు? సో ఫస్ట్ మనం మన ప్రేక్షకులకు కావాల్సిన రెమెడీ గురించి మాట్లాడుకుని తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఓకే సార్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం అనేది మీరు అన్నట్టు చాలా ఎక్కువ అయిపోయింది. సో మనకి మన చుట్టూ ఉండేది ఏంటంటే నీరుగొబ్బి అని ఒక చిన్న నీళ్ళల్లో పెరిగే మొక్క అండి. ఓకే సార్. అంటే నీళ్లు బాగా ఉన్న చోట, అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే సిటీస్ కాకుండా ఊళ్ళలోకి వెళ్తే కాలువలు ఉంటాయి పక్కన. ఆ కాలువ జస్ట్ గట్టు మీద దాన్ని కోకిలాక్ష అంటారు. సో అంటే సాంస్క్రిట్లో, బట్ నార్మల్గా ఏంటంటే నీరుగొబ్బి అంటారు. అంటే జస్ట్ ఒక ఇలాగ పువ్వులాగా మొక్క కూడా అదేలాగా ఉంటుంది అనమాట. ఓకే. సో దాని యొక్క విత్తనాలు ఉంటాయి. సో ఇవేంటంటే మనకి మొక్క అంటే రైతులకి వాళ్ళకి బాగా పల్లెటూరులో ఉండే వాళ్ళని దీన్ని బాగా ఈజీగా గుర్తిస్తారు అన్నమాట. ఓకే సార్. సో ఇవేంటంటే ఈ విత్తనాలు తెచ్చుకుని మనం పౌడర్ చేసేసుకుని డ్రై చేసుకుని ఎండబెట్టుకుని పౌడర్ చేసేసుకుంటే, ఈ పౌడర్ని మనం తీసుకుంటే ఖచ్చితంగా ఎక్కువసేపు చేయడం అనేది అవుతుంది. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒకటి, దీంతో పాటు నేను ఎప్పుడు చెప్పే దూలగొండ గింజలు ఒకటి, అశ్వగంధ ఒకటి, ఈ మూడిటి కాంబినేషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఓకే సార్. మేము చాలా మందుల్లో ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నీరుగోబి విత్తనాలు ఒకటి, అశ్వగంధ ఒకటి, దూలగొండ ఒకటి, నెక్స్ట్ అక్కలకర్ర అని ఉంటుంది. సో వీటి కాంబినేషన్లో మేము మంచి మెడిసిన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ పేషెంట్స్ చాలా హ్యాపీగా వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో అది సాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఓకే సార్. వాళ్ళు కొంచెం ఎక్కువసేపు కూడా చేయాలని కొంతమందికి ఆశ ఉంటుంది, అది కూడా కోరిక తీరుతుంది ఆ మెడిసిన్. అవునవును, కరెక్టే. ఫస్ట్ అసలు ఒకటి ఏంటంటే టైం అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉండదండి ఎవరికైనా. ఓకే. అది డెఫినెట్గా మనిషికి మారుతుంది. అంటే ఎవరి ఒరిజినల్ స్టామినా అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరో చెప్పారనో లేకపోతే ఎక్కడో విన్నామనో ఇన్ని నిమిషాలే చెయ్యాలి, ఇన్ని నిమిషాలని ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక 10 నుంచి 20 నిమిషాలు చేసినా కూడా హెల్తీగానే చేయొచ్చు. ఓకే. కాకపోతే మెయిన్ విషయం, నన్ను చాలామంది నా పేషెంట్స్ కూడా దేని గురించి అడుగుతారంటే ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి చేయడానికి నాకు ఎక్కువ టైం పడుతుంది అని అడుగుతారు. సో అది కూడా డెఫినెట్గా నార్మల్గా హెల్తీగా ఉన్నవాళ్ళు ఒక 2 రౌండ్లు 3 రౌండ్ల వరకు చేయగలరు. కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అందరి స్టామినాలు అలా లేవు. ఎందుకంటే ఒకటి మనం చేసే పనులు పట్టించి ఎక్కువ మనం కూర్చుని ఉంటున్నాము, ఎక్సర్సైజ్ ఉండట్లేదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఫుడ్ సరిగ్గా తినట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే స్టామినా అనేది తగ్గిపోతుంది న్యాచురల్గా. దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి చేసిన తర్వాత ఇంకొక 4 గంటలు, ఒక పేషెంట్ 4 గంటల తర్వాత చేయగలరు, ఇంకో పేషెంట్ 6 గంటలు అని నాకు చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ. సో కొంతమంది మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న వరకు అవ్వడం లేదంటారు. సో అది డిఫరెంట్గా మారుతుంది, ఎందుకంటే వాళ్ళ స్టామినా పట్టించి మారుతుంది. సో ఫస్ట్ ఏంటంటే టైం గురించి వదిలేసి ప్రశాంతంగా మీరు హెల్తీగా చేయగలుగుతున్నారు. చేసిన అది 20 నిమిషాలైనా సరే, 15 నిమిషాలైనా సరే, 10 నిమిషాలైనా ఒకటి. తర్వాత ఇప్పుడు నేను చెప్పింది ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఇదివరకు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు ఖచ్చితంగా. ఓకే. అసలు కారణాలు ఏంటి సార్ అసలుకి ఈ ప్రాబ్లం రావడానికి? ముందు మెయిన్ ఏంటంటే ఒక రకమైన యాంగ్జైటీ అండి. ఓకే సార్. ఏంటంటే వాళ్ళది అమ్మాయి దగ్గరికి వెళ్ళే ముందు, భార్య దగ్గరికి వెళ్ళే ముందు
నేను ఇలా చేయగలనా, అలా చేస్తానా, ఇలా చేయగలనా, ఇలా చేస్తానా అంటే లేదా యాక్చువల్లీ ఎవరైనా కూడా ప్రతి మగ అక్కడికి పోయిన తర్వాత నేను దుమ్ము దులపాలని చెప్పేసి పోతాడు సార్. అనుకుని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఓకే. ఎవరో చెప్పారు ఇలాగే ఉండాలి, ఇంత చెయ్యాలి అని. ఓకే. అలా ఉండదు, నీకు ఇదే నార్మల్, నువ్వు ఇలా చేస్తే ఓకే అది. ఓకే. సో కంపారిజన్స్ పెట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇంకొకటి అది ఏమవుతుంది సిచ్యువేషన్ అనేది ఒక యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఓకే. సింపుల్గా చెప్పాలంటే మెంటల్ ఇష్యూ, మెంటల్ హెల్త్ అనమాట. ఓకే. సో ఆ స్ట్రెస్ లాంటివి తీసుకోకూడదు. ఓకే. నెక్స్ట్ మీకు బ్లోటింగ్ అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండకూడదు. మీరు ఎంత మీకు స్టామినా ఉంది ఓకే. కానీ మీరు యూజువల్గా ఫుడ్ తిన్నారు, ఓకే. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో ఇబ్బందిగా ఉండడం, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం, ఓకే. కడుపు ఉబ్బరంతో పట్టేయడం, ఇలాంటివి ఓకే. ఉన్నప్పుడు ఓకే సార్. మీరు చేసేటప్పుడు ఎంజాయ్ చేయలేరు అండ్ అవ్వదు కూడా, దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. ఓకే సార్. కానీ పేషెంట్ ఎలా చెప్తారంటే నేనే చేయలేకపోతానని చెప్తారు, ఏ ఉన్న ప్రాబ్లము చెప్పరు. ఓకే. కాకపోతే నేను మాట్లాడినప్పుడు నాకు విషయం తెలిసిన తర్వాత దాన్ని సాల్వ్ చేస్తాం. బట్ ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి, అంటే మంచి ఫుడ్ తినాలి, క్లీన్ ఫుడ్ తినాలి, టైంకి తినాలి, పొట్టను కూడా మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. అంటే శుభ్రమైన ఆహారం తిని ఆ టైంకి డైజెషన్ మంచిగా అయిపోయి ఉంటే కనుక అది మీ స్టామినా పెరగడానికి ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. అది సో ఫుడ్, మా మెంటల్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ అండ్ ఇంకోటి మెయిన్ రీజను లీక్ అయిపోతుంది అని, తొందరగా అయిపోతుందని ఇలా చెప్పేవాళ్ళు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ హస్తప్రయోగం చేసేసుకొని బయట అవి ఇవి చూడడం అలాంటివన్నీ అలవాటు అయిపోయి ఏమవుతుందంటే ఏదైతే సెక్షువల్ ఎగ్జైట్మెంట్ అని అంటారు అది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే సార్. అది ఫాస్ట్గా వచ్చేస్తే ఆటోమేటిక్గా బాడీ ఏంటి అంటే ఇది రిలీజ్ అయిపోవాలి అని చెప్పి దాన్ని రిలీజ్ చేసేస్తుంది. ఓకే. కానీ యాక్చువల్గా ఆ ప్రొసీజర్ అయ్యేంత వరకు ఉండగలగాలి. అంటే అది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఈ పార్న్ చూడడం అలవాటు అయిపోయింది. ఓకే. నెక్స్ట్ హస్తప్రయోగం ఎక్కువ అలవాటు అయిపోయింది. సో అలాంటివి మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలి, ఖచ్చితంగా నెమ్మదిగా మానేయాలి. ఎందుకంటే దానివల్ల సెక్షువల్ ఎగ్జైట్మెంట్ అన్నది ఒక పీరియడ్ మెయింటైన్ చెయ్యాలి, చేసినప్పుడే భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఓకే. బట్ ఎప్పుడైతే అది తొందరగా అయిపోతుందో సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే సార్. అంటే ఫుడ్ అన్నారు కదా, ఫుడ్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి, కరెక్ట్ ఫుడ్ Definitely, తీసుకోవాలి అని definitely. చెప్పేసి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఈ ఎక్కువసేపు చేయడానికి? సో ఫస్ట్ ఏంటంటే ఫుడ్ తేలికగా తీసుకోవాలి. అంటే తేలిక అంటే మళ్ళీ మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఏది అరుగుతుందో అది తీసుకోవాలి మనం. ఓకే. మనకి ఏది డైజెస్ట్ అవుతుందో మన కడుపులో మనకంటే నాకు ఏది సూట్ అవుతుందో నేను తీసుకోవాలి, మీకు ఏది సూట్ అవుతుందో మీరు తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ హెవీగా తినేసారనుకోండి, ఓకే సార్, ఆ రోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందులో అంత మీరు అనుకున్నట్టు పెర్ఫామ్ చేయలేరు. తిన్న వెంటనే కూడా చేయకూడదు. చేయకూడదు. ఎంత టైం డిఫరెన్స్ ఉండాలి సార్? 2 hours, ఒక 2 hours మినిమం డైజెషన్ అనేది ఒక 2 hours అనుకోండి. ఓకే. కానీ కొంచెం మీరు హెవీగా తిన్నారనుకోండి, అది డైజెస్ట్ అవ్వడానికి ఒక 4-5 hours పడుతుంది. ఓకే. సో ఈలోపు మీరు చేసిన దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. అందుకే మామూలుగా పెద్దలు కూడా మార్నింగ్ ఈవినింగ్ 6-7 లోపల 7 తినేసి తినేసి తర్వాత నైట్ అనేది ప్లాన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఏం తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే సార్. అది సో మీరు ఆ తిన్నది ఆ టైంకి అరిగిపోవాలి. అరిగిపోతేనే బాడీ అంతా ప్రశాంతంగా లైట్గా ఉంటుంది. ఓకే. అండ్ మానసికంగా ఏమీ పెట్టుకోకూడదు. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి అసలు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ త్వరగా అయిపోవడం, త్వరగా బయటకు వచ్చేసేయడం లాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.